వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 300 పేజీలతో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ను సిట్ అధికారులు కోర్టుకు సమర్పించారు. దీనితో పాటు 100కు పైగా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు, ఎలక్ట్రానిక్ పరికరాలను జత చేశారు. మొత్తం 62 కోట్లు సీజ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. 268 మంది సాక్షులను విచారించినట్లు ఛార్జ్ షీట్లో వెల్లడించారు. 11 మంది వాంగ్మూలాలు, రిమాండ్ రిపోర్టులు, ఇతర పత్రాలను దీనికి జత చేశారు. వివిధ బ్యాంకులు, ఆసుపత్రులు, బంగారపు షాపులు, రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెట్టుబడుల వివరాలకు సంబంధించిన స్టేట్మెంట్లను కూడా స్వాధీనం చేసుకుని ఛార్జ్ షీట్లో సిట్ పొందుపరిచింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పేరును అధికారులు పేర్కొనలేదు. మద్యం ముడుపులు షెల్ కంపెనీల ద్వారా రావటం, బ్లాక్ను వైట్గా మార్చడం తదితర అంశాలను వెల్లడించింది. 20 రోజుల్లో మరో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని సిట్ తెలిపింది. దర్యాప్తు కీలక దశలో ఉందని, త్వరలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అధికారులు చెప్పారు.